భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జరగబోవు ఎన్నికలలో ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించేటువంటి పార్టీలకు తమ కమిటీ నుండి మద్దతు చేస్తామని పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇలియాస్, జిల్లా ఉపాధ్యక్షులు షకీల్ అహ్మద్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ కరీం, కార్యదర్శి నావిద్ అహ్మద్, కోశాధికారి షేక్ మునాఫ్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. हम कुछ डिमांड जो पार्टीज हैं आंध्र प्रदेश के उनसे कर रहे हैं। अगर ये पार्टीज इन मुतालबात को अग्री हो जाएंगे, कबूल कर लेंगे, तो इंशाअल्लाह हम सारे मुसलमानों को कहकर वोट उस पार्टी को डलवाएंगे। ये कुछ हमारी रियासत में मुसलमानों की आबादी तकरीबन 14% है। आज़ादी के बाद से अब तक हर सियासी पार्टी ने मुसलमानों को महज वोट बैंक अपनी तरफ से दरख्वास्त पेश की जाए। नंबर 6, हर ज़िले में अदालती इख्तियारात के साथ एक खुसूसी ऑफिसर का तकर्रुर करना और वक्फ बोर्ड वक्फशुदा अराजी पर फौरी कब्जा करके उन्हीं वक्फ बोर्ड के हवाले किया जाए। नंबर 7, आज़मीन हज को वक्फ बोर्ड की तरफ से 50% सब्सिडी फराहम करने के लिए रियासती हुकूमत की तरफ से कानून साजी बनाई जाए। नंबर 8, हर ज़िले में एक अस्पताल का ओहदा ख़ास तौर पर ख़वातीन के लिए, जिसमें सिर्फ ख़वातीन को देखा जाए और अमला सारा का सारा निचले से लेकर ऊपर तक सारा का सारा ख़वातीन का अमला हो, ऐसी अस्पताल का जो है कायम किया जाए और ये सारे औरतों के लिए ख़ास तौर पर इसको कर दिया जाए। ये चंद मुतालबात हैं और इन हुकूमतों से వాడుకోవడంగా అలవాటుగా అన్ని పార్టీలకు అయిపోయింది. ఇప్పుడు అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ యాక్ట్ కూడా ఏ విధంగా నీరు గారుస్తున్నారో తెలుసు. అది కేవలం ఒక రాజకీయ పార్టీలకు, రాజకీయవేత్తలకు కీలుబొమ్మలాగా మారిపోయింది. అదేవిధంగా ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ కూడా కేవలం పేరుకు మాత్రమే, నామమాత్రం కోసమే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మేము కొన్ని డిమాండ్లు ఏదైతే ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ, వాళ్ళ అధినేతలకి ఇవ్వబోతున్నాం. ఆ డిమాండ్లు మేము ముందు ఉంచుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన జనాభా శాతం సుమారు 14% ఉంది కాబట్టి ఈ జనాభా తమాషా ప్రకారంగానే మ్యాక్సిమంగా ఈ డిమాండ్ ఉన్నాయి. ముఖ్యంగా వక్ఫ్ చట్టాన్ని చేసి అమలు చేయాలి. ప్రతి జిల్లాలో జ్యుడిషియల్ అధికారాలతో ప్రత్యేక అధికారిని నియమించాలి మరియు అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి. ఆ తర్వాత హజ్ యాత్రికులకు వక్ఫ్ బోర్డు నిధుల నుండి 50% సబ్సిడీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి. మహిళలకు ప్రత్యేకంగా కేవలం మహిళా సిబ్బందితో ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రిని నియమించాలి. ఈ యొక్క డిమాండ్లు ఈరోజు తర్వాత నుంచి మేము 2-3 రోజుల్లో లేకపోతే ఒక వారం రోజుల్లో ప్రతి ఒక్క ప్రధాన పార్టీ అయినటువంటి అధినేతలకు మేము మెమరాండం రూపంలో అందిస్తాం. ఏ పార్టీ అయితే ఈ డిమాండ్లను తమ మేనిఫెస్టోలో ఉంచి ముందుకు వస్తుందో మేము శ్రమించి ఆల్రెడీ మా జేఏసీలు రాష్ట్ర మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ జేఏసీలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ ఆ పార్టీకే ఓట్లు వేసినట్టు ట్రై చేస్తాం, ప్రయత్నం చేస్తాం. చాలా వరకు అదే పనిలో ఉంటాం. ఒకవేళ ఏ పార్టీ దీనికి అంగీకరించకపోతే దానికి తగినటువంటి చర్యలు, దానికి తగినటువంటి తర్వాత మేము ఆలోచించి వేరే వైపు అడుగును వేయాలని చూస్తున్నాం. జిల్లా స్థాయిలో